ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన 58వ మ్యాచ్ ఒక హై వోల్టేజ్ యాక్షన్ సినిమాను తలపించింది. ఈ హై వోల్టేజ్ సినిమాలో తెలుగోడు తిలక్ వర్మ సూపర్ హీరోగా మారి ముంబైకి అద్భుత విజయాన్ని అందించాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తూ ముంబై వికెట్లు కోల్పోయి మిగతా బ్యాటర్లు కష్టపడుతూ ఉన్న సమయంలో క్రీజులోకొచ్చిన తిలక్ వర్మ వన్ మ్యాన్ ఆర్మీలాగా చెలరేగిపోయాడు. ఒక పక్క పంజాబ్ బౌలర్లు మ్యాచ్ పై పట్టు బిగిస్తున్నారు అని అనుకుంటున్న తరుణంలో కీలక సమయంలో గేరు మార్చి నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్ తో మైదానంలో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. తిలక్ వర్మ కొట్టిన సిక్సర్ అయితే స్టేడియం బయట పడిపోయింది. దీన్ని బట్టి తిలక్ ఏ రేంజ్ లో కసితో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. కేవలం 33 బంతుల్లో 230 స్ట్రైక్ రేట్ తో 6 సిక్సర్లు 6 ఫోర్లు బాది ఏకంగా 75 పరుగులు సాధించి పంజాబ్ బౌలర్లను వణికించాడు. ఒకానొక దశలో ఈ మ్యాచ్ పై పంజాబ్ పూర్తి కంట్రోల్ తెచ్చుకుందేమో, ఇక విజయం వాళ్లదేనేమో అని అంతా అనుకుంటున్న సమయంలో పంజాబ్ ఆశలపై అమాంతం నీళ్లు చల్లేశాడు. ధర్మశాలలో ముంబై గెలుపు జెండా ఎగిరేలా చేశాడు. అతడికి తోడుగా క్రీజులోకొచ్చిన విల్జాక్స్ కేవలం 10 బంతుల్లోనే 250 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడి 25 పరుగులు రాబట్టి చక్కటి సహకారం అందించాడు. వీళ్ళిద్దరూ 20 బంతుల్లో 56 పరుగుల విధ్వంసకర భాగస్వామ్యం నెలకొల్పడంతో మరొక బంతి మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ముంబై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి పంజాబ్ జట్టుకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. గత సీజన్లో ప్లే ఆఫ్ దశలో తమను ఎలిమినేట్ చేసిన పంజాబ్ ని ఈ సీజన్లో కీలక దశలో పంజాబ్ ను ఓడించి ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసి రివెంజ్ తీర్చుకుంది. ఈ మ్యాచ్లో 201 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ముంబై జట్టు ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ పై తమ 2వ అత్యధిక పరుగుల ఛేదనను నమోదు చేసింది. ఇక ఓవరాల్ టీ20 క్రికెట్లో 200కు పైగా లక్ష్యాలను అత్యధిక సార్లు విజయవంతంగా ఛేదించిన జట్ల జాబితాలో ముంబై 8 విజయాలతో 2వ స్థానంలో నిలవగా పంజాబ్ కింగ్స్ 11 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కు ఈ ఓటమితో కొన్ని చేదు అనుభవాలు మిగిలాయి. ఐపీఎల్లో 200కు పైగా స్కోరును డిపెండ్ చేసుకునే క్రమంలో అయ్యర్ కెప్టెన్సీలో జట్టు ఏకంగా 7 సార్లు ఓటమి పాలై అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్లో మరే కెప్టెన్ ఇన్నిసార్లు భారీ స్కోర్లను కాపాడుకోవడంలో విఫలం కాలేదు. అంతేకాకుండా కెప్టెన్ గా 2022 నుండి ముంబై ఇండియన్స్ పై వరుసగా 7 మ్యాచ్లు గెలిచి అజేయంగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ రికార్డుకు ఈ మ్యాచ్ తో బ్రేక్ పడింది. 2020 ఫైనల్ తర్వాత ముంబై చేతిలో కెప్టెన్ గా అయ్యర్ కి ఇదే తొలి ఓటమి. మరోవైపు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ వైఫల్యాలు వారి ఖాతాలో ఎన్నో చెత్త రికార్డులను వేశాయి. ఈ 2026 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ బౌలర్లు ఏకంగా 8 సార్లు 200కు పైగా పరుగులు ప్రత్యర్థికి సమర్పించుకుని ఒకే సీజన్లో అత్యధిక సార్లు ఇలా భారీ పరుగులు ఇచ్చుకున్న జట్టుగా చెత్త రికార్డు సృష్టించారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో 200కు పైగా టార్గెట్ ను డిపెండ్ చేసుకుంటూ అత్యధికంగా 9 సార్లు ఓడిపోయిన జట్టుగా కూడా పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే ఓవరాల్ గా టీ20లో 200కి పైగా భారీ లక్ష్యాలు ఛేదిస్తూ అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ఉన్న పంజాబ్ కింగ్స్ అదే భారీ స్కోర్లను డిఫెండ్ చేసుకునే క్రమంలో అత్యధిక ఓటములు చూసిన జట్టుగా కూడా నిలవడం గమనార్హం. పంజాబ్ జట్టుకు తమ సొంత మైదానమైన ధర్మశాలలో ఇది వరుసగా 2వ ఓటమి కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్లే ఆఫ్స్ కు చేరాలి అంటే విజయం సాధించాల్సిన ఈ కీలక మ్యాచ్లో పంజాబ్ ఆటగాళ్లు తప్పుల మీద తప్పులు చేస్తూ ఓటమిని కొని తెచ్చుకున్నారు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని వాడుకోవాల్సింది పోయి ప్రత్యర్థికి పూర్తిగా సరెండర్ అయిపోవడం వాళ్ల వ్యూహ లోపానికి అద్దం పడుతోంది. విచిత్రం ఏంటంటే ఈ మ్యాచ్లో కూడా పంజాబ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి ఏకంగా 200 పరుగుల భారీ స్కోరు సాధించినా కూడా మరోసారి బొక్కబోర్లా పడింది. ఎక్కువసార్లు 200 కొట్టినా ఓడిపోయే దరిద్రం బహుశా పంజాబ్ కి మాత్రమే రాసిపెట్టిందేమో అనిపిస్తుంది. ఒక దశలో సునాయాసంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది అనుకున్న పంజాబ్ జట్టు ఇలా వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టాస్ ఓడినా కూడా ఈ మ్యాచ్లో పంజాబ్ కు అదృష్టం బాగానే కలిసొచ్చింది. ముంబై ఆటగాళ్లు పుణ్యం కట్టుకుని ఏకంగా 4 క్యాచ్లు నేలపాలు చేశారు. అందులో ప్రభ్స్మరణ్ సింఘ్వి 2 క్యాచ్లు ఉండగా అతను అవకాశాన్ని 2 చేతిలా ఒడిసి పట్టుకుని 32 బంతుల్లో 57 పరుగులు రాబట్టాడు. మిగతా 2 క్యాచ్లు విష్ణు వినోద్ మరియు బార్ట్లెట్వి వదిలేస్తే అవి కాస్త ఏకంగా సిక్సర్లుగా మారాయి. ముంబై ఫీల్డర్లు ఇన్ని వరాలు ఇచ్చినా కూడా పంజాబ్ మిడిల్ ఆర్డర్ మాత్రం బ్యాటింగ్ చేయడం మానేసి సన్యాసం తీసుకున్నట్లాడింది. శ్రేయస్ అయ్యర్, సుయాష్ షెడ్గే, శశాంక్ సింగ్ సింగిల్ డిజిట్కే పరిమితం అవడంతో పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. మిడిల్ ఆర్డర్ పుణ్యమాని గతిలేని పరిస్థితుల్లో విష్ణు వినోద్ను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించాల్సొచ్చింది. ఇక్కడే పంజాబ్ వ్యూహాత్మకంగా అతిపెద్ద తప్పు చేసింది. హర్ప్రీత్ బ్రార్లను పక్కన పెట్టి ఒక అదనపు బౌలర్ను బలి తీసుకుని మరీ బ్యాటర్ను తెచ్చుకున్నారు. ఇక విదేశీ బౌలర్ల మోజులో పడి దేశవాళీ కుర్రాలను పక్కన పెట్టడం పంజాబ్ చేసిన మరో చారిత్రక తప్పిదం. మార్కో జాన్సన్ ఫామ్లో లేడని ఊరంతా కోడే కూస్తున్నా
పంజాబ్ మేనేజ్మెంట్ మాత్రం అతడికి పదే అవకాశాలిచ్చింది. ఈ మ్యాచ్లో ఏకంగా 14 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. విజయ్ కుమార్ వైశాఖ్ లాంటి లోకల్ టాలెంట్ అద్భుతంగా బౌలింగ్ చేయగల సత్తా ఉన్నా అతడికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. బౌలింగ్ సమయంలో మ్యాచ్పై పంజాబ్ పట్టు బిగించింది. ఇక గెలుపు లాంఛనమే అనుకున్న తరుణంలో డెత్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లు దానకర్ణుల అవతారం ఎత్తారు. ముఖ్యంగా 16వ ఓవర్ వేసిన చాహల్ ఏకంగా 20 పరుగులు ఇచ్చుకోగా 18వ ఓవర్ వేసిన మార్కో జాన్సన్ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక దరిద్రమైన ఫామ్లో ఉన్న బార్ట్లెట్ వేసిన 20వ ఓవర్లో 19 పరుగులు రావడంతో పంజాబ్ కొంప పూర్తిగా మునిగింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన సమయంలో ఇలా పరుగుల వరద పారిస్తే విజయం ఎలా వరుస్తుంది? ఇంత దారుణమైన డెత్ బౌలింగ్తో ఏ జట్టు ఆడినా గెలుపు దేవుడెరుగు, కనీసం పోరాటం కూడా చేయలేరు. విదేశీ బౌలర్లు ఏదో మ్యాజిక్ చేసేస్తారో అని గుడ్డిగా నమ్మడం మానేసి లోకల్ కుర్రాలను నమ్ముకుంటే పంజాబ్కు కనీసం ప్లే ఆఫ్ ఆశలైనా సజీవంగా ఉంటాయి. లేదంటే ఈ వ్యూహ లోపాలు మరియు పేలవమైన ప్రదర్శన ఇలాగే కొనసాగితే ఈ సీజన్లో మిగిలేది నిరాశ మాత్రమే. ముంబై చేతిలో ఎదురైన ఈ ఘోర పరాజయంతో పంజాబ్ కింగ్స్ జట్టు తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను తామే చేతులారా అగాధంలోకి తోసేసుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఒకవేళ గెలిచి ఉంటే ఎవరితోనూ సంబంధం లేకుండా దర్జాగా పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో సింహాసనం వేసుకుని కూర్చునేది. అలా జరగకపోవడంతో ప్రస్తుతం పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో అటు 3వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్తోనూ ఇటు 5వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్తోనూ చావో రేవో అన్నట్లుగా గట్టిగా పోటీ పడాల్సిన అత్యంత సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందే. ఇక పంజాబ్ ముందుకు వెళ్లాలి అంటే మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటిదారి పట్టడం దాదాపు ఖాయం. అప్పుడు వేరే జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సొస్తుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి వరంగా మారింది. ఈ మ్యాచ్లో గనుక పంజాబ్ గెలిచి ఉంటే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారేవి. కానీ పంజాబ్ చతికిలబడ్డంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు అమాంతం 68% ఎగబాకాయి. పంజాబ్ అభిమానులకు మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇదే ధర్మశాల పిచ్ పైన పంజాబ్ తమ తదుపరి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడాల్సిందే. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లు ఈ ఒత్తిడిని పంజాబ్ జట్టు బెంగళూరుతో జరిగే మ్యాచ్లో ఎలా దాటుతుందో వేచి చూడాలి. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటుంది. అదే కొత్త కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా దిమ్మ తిరిగే ఎంట్రీ. కొత్త కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన బుమ్రా తన సారథ్యంలో జరిగిన మొట్టమొదటి మ్యాచ్లోనే ముంబై జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. బౌలర్గానే కాకుండా మైదానంలో వ్యూహాలు రచించడంలోనూ బౌలర్లను రొటేట్ చేయడంలోనూ తనదైన మార్కు చూపించి తన తొలి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ను బ్లాక్ బస్టర్ హిట్ చేసుకున్నాడు. తిలక్ వర్మ కొట్టిన దెబ్బకి పంజాబ్ కి మైండ్ బ్లాక్ అయితే అంతకుముందు బౌలింగ్ లో లార్డ్ శార్దుల్ ఠాకూర్ వేసిన స్కెచ్ కి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ ఏకంగా పేకమేడలా కుప్పకూలిపోయింది. లార్డ్ శార్దుల్ తన గోల్డెన్ ఆర్మీతో ఎంట్రీ ఇచ్చి వికెట్ల పండుగ చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోదామని ఫిక్స్ అయిన శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, సుయాష్ షెడ్గేలతో పాటు అత్యంత ప్రమాదకరంగా మారిన ప్రభ్సిమ్రాన్ సింగ్, అలాగే మార్కో జాన్సన్ లాంటి కీలక ఆటగాళ్లను ఒక్కొక్కరిగా పెవిలియన్ కి పార్సల్ చేసి పంజాబ్ నడ్డి విరిచాడు. ఏకంగా 4 వికెట్లు తన ఖాతాలో వేసుకుని పంజాబ్ ఆశలపై పక్కాగా స్కెచ్ వేసి మరీ నీళ్లు చల్లేశాడు. ఈ మ్యాచ్కు అసలైన టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా శార్దుల్ చేసిన ఈ బౌలింగ్ మాయాజాలమే. అలా ఈ మ్యాచ్లో ముంబై ఆల్రౌండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.